guys, welcome back to my channel SR0803 vlogs. So guys, ఈరోజు వచ్చేసి డే 2 ఛాలెంజ్ అనమాట. 100 days ఛాలెంజ్లో డే 2 అనమాట. అండ్ ఈరోజు డే 2 బ్లాగ్ అయితే స్టార్ట్ చేశా గైస్. అంటే ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు 7 అయితే అవుతుంది అనమాట మార్నింగ్. సో ఇప్పుడు ఇందా ఒక 1 hour అయితే అవుతుంది అనమాట నేను లేచి కూడా. సో ఇప్పుడైతే నేను ఇలా నా ప్లాన్ ఏంటంటే సిటీ అయితే వెళ్తున్నాను అనమాట గైస్, హైదరాబాద్కి. సో పని మీద వెళ్తున్నాను అనమాట. సో ఎందుకంటే మన షాప్లో వచ్చేసి రేకులు అయితే అయిపోయాయి అనమాట. సో రేకులకు అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు ఒక 1/2 hourలో రెడీ అయ్యేసి వెహికల్ రాగానే వెళ్ళిపోతాయి. సో కార్ అయితే తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ మళ్ళీ నేను వచ్చేటప్పుడు ఎక్కడ అవుతాను. సో అతనితో పాటు వెహికల్లోనే వెళ్తున్నాను అనమాట, టాటా ఏసీలో. సో వచ్చేటప్పుడు దాంట్లోనే లోడ్ ఉంటుంది అండ్ దాంట్లోనే రావచ్చు మనం. మళ్ళీ మనకు కార్ ఎందుకని తీసుకెళ్ళట్లే అనమాట. అండ్ ఇక్కడ నుంచి మీకు మొత్తం అక్కడి వరకు అయితే టైం ల్యాబ్స్ వీడియో అయితే పెట్టి చూపిస్తాను అనమాట, రూట్ ఎలా ఉంటుంది, ఎంత దూరం ఉంటుందో అనేది. సో అది చూసి ఎంజాయ్ అయితే చేయండి. అండ్ మీతో రెడీ అయ్యి మళ్ళీ మీతోనైతే మాట్లాడతా. సో అప్పటి వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే రెడీ అవుదాం, ఆ తర్వాత వెహికల్ కోసం వెయిట్ చేసి వెహికల్ ఎక్కగానే మీకు మా ఇంటి దగ్గర నుంచి ఆ కంపెనీ వరకు రూట్ మొత్తం టైం ల్యాబ్స్ వీడియో అయితే పెడతాను అనమాట, చూసి ఎంజాయ్ చేయండి. సో గైస్, మనమైతే ఇప్పుడు రెడీ అయిపోయామన్నమాట. సో వెళ్ళడానికి హైదరాబాద్ సెక్షన్ అవుట్ఫిట్ చూపించాను. సో నేనైతే రెడీ అయిపోయా. సో ఇప్పుడు వెహికల్ వెయిటింగ్ అనమాట. సో బయట అయితే వెయిట్ చేస్తున్న వెహికల్ రావడం కోసం. వెహికల్ రాగానే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. సో వెళ్ళి మనం మెటీరియల్ అయితే తీసుకుందాం కదా, ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేది ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ నుంచి టైం ల్యాబ్స్ అయితే పెడతా, చూడండి ఒకసారి. అయితే వచ్చేసి అనమాట. సో మన షీట్స్ అయితే కటింగ్ అవుతున్నాయి. అండ్ అవి వచ్చేసి మనకి ఇప్పుడు లోపలైతే వీడియో అలో చేయరనమాట. సో అందుకే అంత తీయాలన్నమాట, చిన్న క్లిప్ అయితే తీసా. లోపల అలో చేయరు. ఇప్పుడు బయట అయితే ఉన్న కంపెనీ బయట. సో నా బ్యాక్ సైడ్ కూడా వచ్చేసారి మొత్తం లోపల ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ 1-2 hours అయితే పడుతుంది అనమాట మనకు. సో ఇక్కడ వర్క్ అయిపోగానే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తెలియాలన్నమాట. బయలుదేరి అక్కడ అన్లోడింగ్ అయితే చేసి అక్కడ చూపిస్తా. సో ఇప్పుడైతే మీకు చిన్న క్లిప్స్ అయితే పెడతాను అనమాట అన్లోడింగ్, చూడండి ఒకసారి. అంటే ఎక్కడ మిషన్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ. సో అవన్నీ చూడండి, అది చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉంటావు అంటే నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాపర్గా అయితే ఇన్స్ట్రక్షన్ చూపిస్తాను అనమాట. అంటే ఎలా కటింగ్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు అది కంపల్సరీ చూపిస్తాను. ఇప్పుడైతే చూపించట్లేదు, నార్మల్ చూపిస్తాను, చూడండి ఒకసారి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీకు ఎక్కడ ఎలా అన్లోడింగ్ చేస్తాను అన్నీ చూపిస్తాం. ఎక్కించేటప్పుడు చూపిస్తాను, చూడండి ఒకసారి మిషన్ ఎలా ఎక్కిస్తుందో.
ఇంకైతే షాప్ దగ్గర కంటే బయలుదేరుతున్నా. అంటే ఇప్పుడు మన బండి లోడ్ అయిపోయి వెళ్ళేది అనమాట. చూపిస్తుంది ఎలా అయిందో. సో నా పైన కనిపిస్తుంది. చూసారుగా ఎలా లోడ్ అయిందో. పైన అయితే లోడ్ అయ్యింది అనమాట ఆల్రెడీ. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. సో వెళ్ళిపోదాం. వెళ్ళి మళ్ళీ అక్కడ అన్లోడింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం పనే వరకే ఉంటుంది. నిన్న కూడా పైపులు అన్లోడ్ అయ్యాయి. ఇప్పుడు కూడా రేపులు ఉన్నాయి. సో ఈరోజు ఇంకా మార్కెట్ ఉంటుంది అనమాట మన దగ్గర. సో ఇప్పుడైతే వెళ్దాం. మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి మీకు కలుస్తాను అనమాట. గైస్ మొత్తం మెటీరియల్ అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది అనమాట. సో అన్లోడింగ్ అయ్యేటప్పుడైతే వీడియో తీయలే అనమాట. ఎందుకంటే కొద్దిగా అన్లోడింగ్లో బిజీగా ఉండి మర్చిపోయి ఆ వీడియో తీయడం. అండ్ నా చేతిలో ఏముంది అనుకుంటున్నారా? ఏం లేదు గైస్. అంటే మనం ఒక ఆన్లైన్లో అయితే ఒకటి ప్రోడక్ట్ అయితే తెప్పించాను అనమాట. సో అదైతే ఈరోజు మార్నింగే రిసీవ్ అయింది. నేను తీసుకోలే, మా ఇంట్లో మమ్మీ అయితే తీసుకుంది అనమాట ఈ ప్రోడక్ట్. సో దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అంట. ఇది 250 రూపీస్. అసలు దీంట్లో ఏముందో నాకు అంత ఐడియా వస్తలేదు అనమాట. సో ఇదైతే ఓపెన్ చేసి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని వీడియో కూడా మీకు త్వరలో వస్తుంది, అన్బాక్సింగ్ వీడియో. అండ్ దీంట్లో ఏముంది, ఎందుకు తెప్పించి అదంతా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇదైతే పక్క పెట్టిద్దాం. ఇది యాక్చువల్లీ 250 రూపీస్ పడ్డది, బట్ ఆఫర్లో 200కి వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మెటీరియల్ మొత్తం అన్లోడింగ్ చేసేసా. లైక్ ఎంత అంటే నాకు ఎంత టైం పట్టిందంటే అన్లోడింగ్కి 2 అవర్స్ పట్టింది, 2.5 అవర్స్ అట్లా పట్టింది గైస్. సో ఇప్పుడైతే 5 అవుతుంది. నేను ఆన్ నుంచి వెళ్ళిందే 2:30 అట్లా వెళ్తే ఇక్కడికి 3కి వచ్చా గైస్. అంటే 2:30, 3 మధ్యలో ఇక్కడ మా ఇంటి షాప్ దగ్గర ఉండే అనమాట. బట్ నాకు అంటే ఆడ నుంచి 1కి వెళ్తే 2:30 వరకు ఈ షాప్ దగ్గర వచ్చా. షాప్ దగ్గర రాగానే లోడింగ్ చేసే వరకు ఇప్పుడు 5 అయితే అయిందనమాట. అంటే ఎంత టైం పట్టిందంటే, టైం పట్టకపోతే కొన్ని కస్టమర్ వల్ల నాకు టైం పట్టింది అనమాట. అంటే అంత ఇరిటేట్ చేయించాడు కస్టమర్ ఆయన. సో పర్లేదు ఇంకెందుకని ఆయన కష్టపడడం వల్ల మొత్తం రోడ్ మీద డిస్టర్బెన్స్ చేయాలని నేను తీసుకున్నాను అనమాట మెటీరియల్ మొత్తం షాప్లోకి. సో మళ్ళీ రేపు ఆయనకు మళ్ళీ లోడింగ్ చేసి రేపు పంపించాలి. మళ్ళీ డబల్ పనులు అయితే చేయించాడు గైస్. అండ్ ఇప్పుడైతే అది చెప్పాము మొత్తం. అండ్ ఈరోజు ఇక్కడ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, నైట్ కేక్ కటింగ్ కూడా ఉంది అనమాట. అది కూడా చూపిస్తా, కట్ చేపిస్తా మొత్తం. అది కూడా క్లిప్ పెడతా. అంటే ఎవరిని తెలియదు అనమాట బర్త్డే అని, అంత సెలబ్రేట్ చేసుకోడు మా ఫ్రెండ్. సో కేక్ అయితే కట్ చేయించి మీకు చూపిస్తా, ఎలా కట్ చేపిస్తా, ఎలా సెలబ్రేట్ చేస్తాను నైట్ అయితే. సో ఇప్పటికైతే మనం కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుందాం. 1-2 అవర్స్ 5 అయితే 7 వరకల్లా రెస్ట్ తీసుకుందాం. షాప్లోనే పండుకుందాం. అంటే మనకు అయితే లేదనమాట. మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపరేషన్ కావాలన్నమాట. నెక్స్ట్ మంత్ నుంచి ఉన్నాయి ఎగ్జామ్స్, ప్రిపేర్ కూడా కావాలి. అండ్ అలాగే మనకి అన్బాక్సింగ్ వీడియోస్ ఉన్నాయి. ఇంకోటి రింగ్ లైట్ తీసుకునేది ఉందనమాట. సో తీసుకుందాం అనమాట. రింగ్ లైట్ కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడతాం రింగ్ లైట్ అతనితో కూడా. సో అది తీసుకున్నాక దాని అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ చూపిస్తాను. నైట్ అయితే చూద్దాం, వీడియో అయితే క్లిప్ పెడతా, చూసి ఎంజాయ్ చేయండి. ఒకసారి బర్త్డేలో సెలబ్రేట్ చేస్తాను. అప్పటి వరకు చూస్తుండండి, ఎంజాయ్ చేయండి. నేను ఇందాక మీకు వీడియోలో ఒక విషయాన్ని చెప్పాను కదా, అది ఎంత చూడండి. సో అసలైంది కవర్లో అయితే ఉందన్నమాట. అది ఏంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది గురించి. సో ఇందాక ఒకటి తీసుకుంటానా అంటే తీసుకుంటాను చెప్పాను. దాని గురించి అయితే కొద్దిగా క్లూ ఇస్తా. ఏం లేదు క్లూ, ఏం లేదు, రిజల్ట్ చెప్పిస్తా. రింగ్ లైట్ డివైస్ అది వచ్చేసి నాకు రింగ్ లైట్ తీసుకున్నా. అది వచ్చేసి దాని ప్రైస్ 699 రూపీస్. అంటే నాకు 1000 రూపీస్ అన్నాడు. 699కి లాస్ట్కి ఇస్తాను బేరం ఆడితే. సో ఈయన లాస్ట్ నీది కాదు నాది కానీ 500కి తీసుకున్నా. ఇంకో విషయం, అది వచ్చేసి Day 3 వీడియోలో అన్బాక్సింగ్ అయితే వస్తుంది అనమాట Day 3లో. అండ్ ఇంకోటి ఏంది మీతో చెప్పాలనుకుంటున్నా అంటే, అది వచ్చేసి నిజం చెప్పాలంటే నాది కాదు రింగ్ లైట్, మా ఫ్రెండ్స్ని. మా ఫ్రెండ్కి ఎందుకు తెప్పించా అంటే, మా ఫ్రెండ్ ఒకరికి కావాలి, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కావాలంట. ఎందుకంటే అతనికి దొరకట్లేదు ఊళ్ళో. అంటే అతను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఇచ్చడానికి ఇబ్బంది అవుతుందని రింగ్ లైట్ తెప్పియమన్నాడు. తెప్పించా. సో అంటే నేను ఆన్లైన్లో ఒకసారి తెప్పిస్తే అది వచ్చేసి డ్యామేజ్ అయింది అనమాట. సో అందుకే నేనేం చేసా, ఆఫ్లైన్లో తెప్పించా. ఆఫ్లైన్లో అయినా ఒకసారి మనం చెక్ చేసి తీసుకొచ్చి ఏదో బాగుందా బాగాలేదా అని. సో ఇక్కడ చెక్ చేసి మొత్తం అది రన్నింగ్ ఉందా లేదా, ఎలా ఉందో కండిషన్ అంతా చెక్ చేసి క్వాలిటీ అయితే ఎగ్దమ్ ఉందన్నమాట. మీకు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంతే నేను అతను పర్మిషన్ తీసుకున్నానండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాని గురించి. పర్లేదు దానికి. అంటే ఎందుకు క్లారిటీ ఇస్తున్నా అంటే, కొందరు అనుకుంటారు అరే ఇంతగానో పైసలు ఉన్నాయి, ఇంతగానో ఆన్లైన్ నుంచి ప్రొడక్ట్స్ తెప్పించుకుంటున్నాను. అంటే డెలివరీ ఏజెన్సీని అదే అంటారు, అన్న నువ్వు ఏం చేస్తావు, ఇంతగానో ప్రొడక్ట్స్ తెప్పిస్తున్నావు అంటారు. అంటే నేను అన్న ఒకటే, ఫ్లిప్కార్ట్లో ఏంటంటే నాకు మెంబర్షిప్ వచ్చింది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అని నాకు ఒకటి, అంటే నేను ప్రొడక్ట్స్ బై చేస్తుంటే మెంబర్షిప్ వచ్చింది. నాకు అందులో డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో దానికే మా ఫ్రెండ్స్ ఏమంటారు అంటే, డిస్కౌంట్ వస్తుందని తెప్పించుకుంటారు ఆన్లైన్లో ప్రొడక్ట్స్. అది మా ఇంటి అడ్రస్కి వచ్చే వరకు డెలివరీ ఏజెన్సీ ఏమనుకుంటారు, అది డెలివరీ ఏజెన్సీ అని కాదు. అంటే వాళ్ళకి చెప్పొద్దు, అంటే అందరూ అని కాదు, ఒక్కరో ఇద్దరు వాళ్ళు చూసి నీకు అర్థమైపోతుంది. కొంచెం మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అని అందరూ అంటారు, ఏం తెప్పిస్తున్నావు, పైసలు ఎడికెడుస్తున్నావు, ఏం చేస్తున్నావు.
ఇది నాది కావు, నా పైసలు కావు, అన్నీ మా ఫ్రెండ్స్ పైసలు, వాళ్ళు తెప్పించుకుంటున్నా, నా ఫోన్ తెస్తున్నా, వాళ్ళకి ఇస్తున్నా. నా అడ్రస్కి ఎందుకు తెప్పించుకుంటున్నా అంటే నా అడ్రస్ వచ్చేసి దగ్గరలో ఉంది కాబట్టి తొందరగా వస్తుంది 3-4 days. వాళ్ళ విలేజెస్కి వెళ్ళాలంటే 4-5 days, 6-7 days అట్లా పడుతుంది అనమాట బిజినెస్ డేస్. సో అందుకే నా అడ్రస్కి 3 daysలో వచ్చేస్తున్నా. ఎందుకంటే మాకు తొందరగా వస్తుంది కాబట్టి తొందరగా తెప్పిస్తాను. బట్ ఒకవేళ అవి రిపేర్ ఉంటే నా రిటర్న్ పెట్టచ్చు తొందరని రిటర్న్ పెట్టేసి సిచ్యువేషన్ అంతే. కానీ నేను వాడుకోవడానికి తెప్పిస్తలే, దాంట్లో నేను ఉంచుకోవడానికి తెప్పిస్తలే, నా పైసలతో నేను తెప్పించుకుంటున్నాను భయ్. అవన్నీ క్లియర్ చేయాలని చెప్తున్నా. ఒకటి ఏమనుకున్నా పరపడదు ఈ వీడియో చూసినాక, సరేనా? ఇంకో విషయం, ఆ రింగ్ లైట్ నేను యూజ్ చేయాలి. చూడండి మీరు ఆ వీడియోలో చెప్పేసి ఇచ్చేది ఏంటంటే శాంపుల్ కోసం నేను వీడియోస్ తీసి పెడతాను అనమాట. ఇంకోటి, ఇది ప్రాంక్ చెప్పాలంటే ఇది కూడా నాకు కాదు, ఇది కార్ మొబైల్ హోల్డర్. ఒకవేళ మా ఫ్రెండ్ నచ్చా ఉంటే నేను తీసుకుంటాను. నాకు నచ్చింది ఇది 180 రూపీస్. మా ఫ్రెండ్ ఒకవేళ వద్దంటే రిటర్న్ పెట్టు వద్దంటే, అంటే యాక్చువల్ ఏమైందంటే మా ఫ్రెండ్ మొబైల్ హోల్డర్ చేసాడు, ఏది బైక్ చేసాడు, బట్ కార్డ్ వచ్చింది. మన అతనికి వద్దంటే మనం తీసుకుంది, మన కార్డ్ పెట్టుకొని రింగ్ లైట్ అయితే అది కాదు. రేపు వచ్చే గురించి అన్బాక్సింగ్ వీడియో పెడతా, చూపిస్తా, ఓకేనా? సో నెక్స్ట్ చూసి ఎంజాయ్ చేయండి అప్పుడు, ఓకేనా? ఈ క్లారిటీ ఇద్దామనుకున్నా చెప్పిన, ఎందుకంటే షాప్ అతను మా ఇంటి షాప్ మా డాడీ చెప్పిండంట. సో అది కూడా క్లియర్ చేస్తాను. మా డాడీ కూడా వీడియో చూసిన తెలుసు, సో అది కూడా చెప్తున్నాను. నేను డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తే నేను మా ఫ్రెండ్ది, నాది కాదు. అర్థమైంది కదా? చూసి ఎంజాయ్ చేయండి. నైట్ మళ్ళీ కలుస్తాను, ఓకేనా? బై గైస్, నైట్ కలుద్దాం.